యాడికి పోతున్నాం? ఎందుకు పోతున్నాం? ఎక్కడ పోతున్నాం? ఏమి చేయడానికి పోతున్నాం? అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి. మేమైతే ఇప్పుడు చేను దగ్గరకు పోతున్నాం. అది ఏం పని చేయడానికి పోతున్నాం అన్నది చెప్తాను. ఓకే. మధ్యలో మా పొలానికి పోయే దగ్గర అయితే మధ్యలో ఈ వాగైతే వస్తది చూడండి. అంతలక్క చెరువులు, మరవలు పోతుంటే మా పక్క మాత్రం అస్సలు ఒక చుక్క కూడా చూడడానికి కూడా నీళ్ళైతే కనిపిస్తలేవు. గువ్వ పిల్ల తాగడానికి కూడా గుటక నీళ్ళైతే దొరకట్లేదు ఫ్రెండ్స్ మా పక్క. మరి ఇంత దారుణం అయితే అయిపోయింది. ఊరికే జల్లులు మాత్రం పడుతున్నాయి అంతే. గట్టి వానలైతే అస్సలు లేవు. వరిమడేమో మా అమ్మయ్య వాళ్ళదన్నమాట. చూడండి మస్తయిన ఈసారి వరిమళ్ళైతే ఎంతగానో గులకిడిచిందో. అంటే మాకంటే కొంచెం లేట్ అయితే నాటినారనమాట మా అమ్మయ్య వాళ్ళు. మస్తున్నది. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు దగ్గర. మేము నాటిందేమో అత్తమ్మ వాళ్ళ ఊరు దగ్గర అన్నమాట. అక్కడేమో మేము సదును రాని అని చెప్పేసి చెట్ల కింద అయితే నాటినాము. మా మడి అయితే అంత మంచిగా లేదనే చెప్తాను నేనైతే. అదైతే మీకు మళ్ళీ చూపిస్తా వీడియోలో. ఇదేమో ఇంకొక మామయ్య వాళ్ళదన్నమాట. చూడండి మేము చెనిగ్గింజలు వేసిన కొద్దే మామయ్య వాళ్ళు అయితే జొన్నలు అయితే పెట్టినారు. ఇవి కూడా మంచిగా మొలిచినాయి. జొన్నలు అయితే మొలిచినవి. ఇప్పుడు అంతా మంచిగా తొసులైతే అయిపోయి పైకి భూమి మీదకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పైకేమో జొన్నమడి మామయ్య వాళ్ళదని చెప్పినా కదా. ఎందుకంటే ఇంక ఇటు దిగుకంతా వరిమడి అయితే ఇంకొక మామయ్య వాళ్ళదన్నమాట. వరిమడి కట్టుపక్క అయితే జొన్నమడి కనిపిస్తుంది కదా, మొక్కజొన్న. అది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళది. ఇది వచ్చేసి ఈ వరిమడి ఎవరిదైతే ఆ మామయ్య వాళ్ళదే అన్నమాట. ఈ టమాటా తోట. ఈ పొలాలన్నీ దాటుకొని మన చేను దగ్గరకు అయితే వెళ్ళాలన్నమాట. వాగులు, వంకలు, పంట పొలాలు అన్నీ దాటుకొని మన చేను దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇదే అన్నమాట మన చేను. స్ప్రింక్లర్స్ బిగించింది. ఇదే మనం పల్లీలేసిన చేను కూడా. అది కూడా సగం అయితే బిగించినాము. ఇంకా సగం అయితే అట్లనే ఉన్నది. మనము విత్తనాలు వేసిన మరుసటి రోజు అయితే ఫుల్ వర్షం అయితే పడిపోయింది. ఇంకా కొత్తేసేదాకా అయితే ఇంకా నీళ్ళు అయితే అవసరం లేదన్నమాట. ఇంకా తేమలో తక్కితే బండ అయిపోయింది అని చెప్పేసి స్ప్రింక్లర్లు కూడా అయితే బిగించలేదు. ఇంకా విత్తనాలు వేసిన మరుసటి రోజు అయితే ఈ సగం అయితే బిగించినాం అన్నమాట. ఇంకా సగం అయితే అలానే ఉన్నది. ఇంకా ఇప్పుడు మనం వచ్చిన పని అయితే మొదలు పెడదాం రండి. భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అదిగోండి బోట్రే వినాయి ఇట్లా పొలికైతే కట్టిద్ది అన్నమాట. చూసారా దీని కింద విత్తనాలు ఎలా వచ్చినాయో. గడ్డి మందు చల్లింది కూడా ఇదే చేనుకు అన్నమాట. అయినా కూడా గడ్డి కంటే చెనిగి విత్తనాల కంటే ముందుగా గడ్డే మొలిచేసింది మంచిగా. విపరీతమైన గడ్డి అయితే పడింది అన్నమాట. అయితే ఈ బేలి కంపలు అయితే కొట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఈ కంపలు కొట్టి ఎక్కడేస్తాం అన్నది కూడా చూడండి. బావ ఫోన్ మాట్లాడుతుంటే అదిగోండి ఈ బేలి కంపలు అయితే కొట్టినాను అన్నమాట. ఇంకా ఫోన్ కట్ చేసి ఇవైతే తెచ్చి ఇక్కడైతే వేసినాడు. ఇంకా ఇప్పుడు బావనే అయితే కొట్టుకుంటున్నాడు. ఇక్కడ ఇందాకైతే నేను చాలా దూరంగా అయితే కొట్టినాను. ఇంక ఇప్పుడు బావ వచ్చేసి ఇక్కడనే అయితే కట్ చేసుకుంటున్నాడు బేలిక్ చెట్లు. కరెక్ట్గా వారం అయితే అయ్యిందన్నమాట మనం పల్లి చేనేసి. అదిగోండి చుట్టూ అయితే కళ్ళలో వేసుకున్నాం. కానీ ఇంకా నిన్న కూడా చూడండి ఇవి తెచ్చి ఇక్కడే బావా అంటే లేదు అని చెప్పేసి ఇటు పక్క అయితే వేసినాడు. ఇంక ఇదంతా చూస్తే బీడే ఉన్నది. ఖచ్చితంగా గొర్రెలు, మేకలు ఖచ్చితంగా ఈ బీట్లోకి అయితే మేతకైతే తోలుతారు. ఇంకా ఇటు పక్క అయితే మనం పల్లి చేనేసింది. ఖచ్చితంగా దీంట్లోకి అయితే పోతాయి అని చెప్పేసి ఇంకా ఏమైతే అది అయింది అని చెప్పి అదిగోండి ఇక్కడైతే బెలిక్ చెట్లు కంపలు అయితే కళ్ళు అయితే వేసుకుంటున్నాము. మేకలకి గొర్రెలకనే కాదు ఎక్కువ మా పక్క అయితే జింకల కాట అన్నమాట. మేకల మందల కంటే జింకల మందలే ఎక్కువ అయిపోయినాయి. ఇంకా బాగా సాదు కూడా పడిపోయినాయి అన్నమాట. జనాలు వచ్చినా కూడా అస్సలు భయపడవు, బెదిరిపడవు. ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అట్లయితే అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇలా కళ్ళు అయితే వేసుకుంటున్నాము. అయినా కూడా ఏమీ ఉపయోగం అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవి ఒక లాంగ్ జంపో, హై జంపో చేసినాయనుకో ఇటుపక్క నుంచి అటుపక్కకి అయితే ఖచ్చితంగా దాటేస్తాయి. వాటి గురించి అందరికీ తెలిసిందే కదా. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్నేనే చేను దగ్గరకు అయితే వచ్చినాం. నేను లాక్కొచ్చి ఇచ్చినవి బావ అయితే ఇక్కడైతే కళ్ళేస్తున్నాడు. బావ కొట్టేసి ఒక తావైతే పెట్టినాను అన్నమాట. ఇంకా వాటిని అయితే లాక్కొని వచ్చి ఇక్కడ ఇచ్చినాను. బావ అయితే కళ్ళేసుకుంటున్నాను. కైలేక లేకుండా ఇక్కడ జోరేసి పైకి ఇంకా అటుపక్క కొంపలు వేసేస్తావా? అదే వేసేనా ఒకటి అత్తకి సరిపోతుంది. ఇంకా కళ్ళు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదిగోండి
ఇంకా ఇటు పక్కకి కళ్ళేసుకోవడానికైతే ఇంక రావాల్సిన అవసరం లేదు. ఇంకా మన చెనిగ్గింజలు మొలిచినాయా లేదా అని చెప్పేసి చూసుకోవడానికైతే రావాల్సి ఉంటుంది. కానీ ఇంకా కొన్ని విత్తనాలు పెట్టాలి. అవి ఏంటేంటివంటే ఉద్దులు, ధనియాలు, అలసందలు ఇంకా ఇలాంటి కూరకు కావాల్సినవైతే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే గట్టిగా అయిపోయిందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా తొలి కొత్తిని కొత్తేసిన తర్వాత నీళ్ళేసేటప్పుడైతే పెట్టుకుందాము అనుకుంటున్నా. ఎందుకంటే మేమేసింది బుడ్డకాయలన్నమాట. ఇవి 4 నెలల పంట కాదు. 4.5, 5 నెలలే పట్టిద్దన్నమాట ఈ పంట అవ్వడానికి. ఆ వరకు మనం పెట్టుకున్న కూర గింజలు కూడా అయిపోతాయి. అందుకని చెప్పేసి పెట్టుకుందామనైతే అనుకుంటున్నాను. ఏంది నాన్నా? ఓయ్! ఇంకా ఇలాంటి రైతు కష్టం గురించి మరియు విలేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.